Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 5th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ అవార్డ్ పులిట్జర్ ప్రైజ్ 2026. పులిట్జర్ ప్రైజ్ 2026. పులిట్జర్ బహుమతి 2026ను గెలుచుకున్న ఇద్దరు భారతీయ జర్నలిస్టులు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. పులిట్జర్ ప్రైజ్ కావచ్చు, లేదంటే భారతరత్న అవార్డ్సు, ఖేల్ రత్న అవార్డ్సు, క్రీడా అవార్డులు, అటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్లో మనము ఫస్ట్ ఈ పులిట్జర్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత అసలు ఇది ఎందుకు ఇస్తారు, ఎవరిస్తారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మరి ఆ ఇద్దరు భారతీయ జర్నలిస్టుల గురించి కూడా తెలుసుకుందాం. పులిట్జర్ ప్రైజ్ అనేది జర్నలిజం రంగంలో ఇచ్చే ఒక ఇంపార్టెంట్ అవార్డు. జర్నలిజము మరియు వివిధ రకాల ఆర్ట్స్, వివిధ రకాల కళలు అంటే మ్యూజిక్, ఫిక్షనల్ వర్క్స్, బుక్స్, డ్రామాసు, అటువంటి రంగాలలో ఇచ్చే ఒక ముఖ్యమైన అవార్డు. అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్సిటీ ఈ అవార్డుని ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది, ప్రతి సంవత్సరం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పులిట్జర్ ప్రైజ్ అనేది జర్నలిజము మరియు డిఫరెంట్ ఆర్ట్స్ అంటే మ్యూజిక్, బుక్స్, ఫిక్షను, డ్రామా అటువంటి రంగాల్లో ఇచ్చే అవార్డు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ టైం ఈ అవార్డుని ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే 1917లో. మరి పులిట్జర్ అనే అతను ఎవరు అంటే ఇతను అమెరికాకు చెందిన ఒక న్యూస్ పేపర్ పబ్లిషర్. జోసెఫ్ పులిట్జర్ అనే ఆయన పేరునే ఈ ప్రైజ్కి పేరుగా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మరి ఫోకస్ చేసింది ఆ ఇద్దరు ఇండియన్ జర్నలిస్టులు ఎవరు. ఈ సంవత్సరం పులిట్జర్ ప్రైజ్ 2026ని గెలుచుకున్న ఇద్దరు జర్నలిస్టులు వచ్చేసి, ఒకరు ఆనంద్ ఆర్కే అనే ఒక వ్యక్తి, ఆనంద్ ఆర్కే అనే ఒక పర్సన్, అలానే సుపర్ణ శర్మ అనే ఒక ఉమెన్. సుపర్ణ శర్మ అనే ఒక ఇండియన్ జర్నలిస్ట్, భారతీయ మహిళా జర్నలిస్ట్. మరి వీళ్లకు ఎందుకు ఈ అవార్డు రావడం జరిగింది? ఈ అవార్డు వీళ్ళకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్కి సంబంధించి, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులకు సంబంధించి వీళ్ళు పరిశోధన చేశారు, ఎక్కువగా రీసెర్చ్ చేశారు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఇంకొకటి, పులిట్జర్ ప్రైజ్ అనేది ఎన్ని రంగాల్లో ఇస్తారు అంటే ఇప్పుడు జర్నలిజము, వివిధ రకాల ఆర్ట్స్ అని చెప్పాను కదా, 23 కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. 23 కేటగిరీలు, 23 విభాగాలు. అందులో 15 కేటగిరీస్ వచ్చేసి జర్నలిజం కేటగిరీసు, మరో 8 కేటగిరీస్ వచ్చేసి ఆర్ట్స్ కేటగిరీసు అంటే మ్యూజిక్, ఫిక్షనల్ వర్క్స్, బుక్స్, డ్రామా అటువంటివి. సో మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏ రంగాల్లో ఇస్తారు, ముఖ్యమైన జర్నలిజం రంగాలు ఏంటివి అంటే ఉదాహరణకు ఇంటర్నేషనల్ రిపోర్టింగ్, లోకల్ న్యూస్ రిపోర్టింగ్ కేటగిరీ, ఆడియో రిపోర్టింగ్ కేటగిరీ, పబ్లిక్ సర్వీస్ కేటగిరీ, అటువంటి కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుంది. మరి విన్నర్కి ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది? విజేతకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే 15,000 అమెరికన్ డాలర్స్, 15,000 అమెరికన్ డాలర్స్ బహుమతి. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో విన్నర్గా సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్కి బదులుగా గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో విన్నర్గా ఎవరైతే విన్నర్ అయి ఉంటారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వరు, కానీ ఒక గోల్డ్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒక సర్టిఫికెట్ ఇస్తారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇవి బేసిక్ డీటెయిల్స్. మరి ఇక్కడ ఇండియాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులకి ఏ రంగంలో, ఏ కేటగిరీలో ఈ అవార్డు వచ్చింది? ఇల్లుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో, విభాగంలో. ఇక్కడ ఇల్లుస్ట్రేటెడ్ అంటే మనకి ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్, ఏదైనా ఒక న్యూస్కి సంబంధించి పరిశోధన చేయాలి అంటే కొన్ని ఇమేజెస్ పెట్టి, చిత్రాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఇల్లుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ కేటగిరీ. మరి ఇద్దరితో పాటు మరొకరికి ఈ విభాగంలో ఈ అవార్డు లభించింది. మరి మరొకరు ఎవరు అంటే బ్లూంబర్గ్ న్యూస్ పబ్లికేషన్కు చెందిన నటాలీ ఓబికో పియర్సన్ అనే ఒక పర్సన్కి, బ్లూంబర్గ్ న్యూస్ పబ్లికేషన్కి సంబంధించిన నటాలీ ఒబికో పియర్సన్ అనే ఒక పర్సన్కి ఈ అవార్డు లభించింది. ముగ్గురికి లభించింది ఓవరాల్గా, బట్ జస్ట్ ఇద్దరు ఇండియన్ జర్నలిస్టుల పేర్లు గుర్తుపెట్టుకోండి. పులిట్జర్ ప్రైజు
ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డుని ప్రకటించడానికి ఏదైనా ఒక బోర్డు ఉంటుందా అంటే పులిట్జర్ ప్రైజ్ బోర్డు. ఇందులో జడ్జెస్ ఉంటారు. ఈ పులిట్జర్ ప్రైజ్ బోర్డుని ఏర్పాటు చేసేది కొలంబియా యూనివర్సిటీ, అమెరికా, న్యూయార్క్లో ఉంటుంది. సో ఇది అండి, సింపుల్గా మనకి ఈ పాయింట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, ఇవి సరిపోతాయి. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఎలక్షన్స్ రిజల్ట్స్ అండి. ఎలక్షన్స్ రిజల్ట్స్ 2026కి సంబంధించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. 4 స్టేట్స్, ఒక యూనియన్ టెరిటరీ, 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇటీవల జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టేట్లో ఏ పార్టీ విన్ అయ్యింది, ఏ కూటమి వచ్చిందో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఫస్ట్, మరి రీసెంట్గా ఎలక్షన్స్ ఏ రాష్ట్రాల్లో జరిగాయి? తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళం. ఇప్పుడు గుర్తుపెట్టండి, కేరళ పేరు కేరళ కాదు, కేరళం. మరొకటి పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ. మరి ఫస్ట్ మనము వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్తో స్టార్ట్ చేద్దాం. వెస్ట్ బెంగాల్లో ఎన్ని ఉన్నాయి? టోటల్ సీట్స్ 294 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. మరి ఇందులో విన్నర్గా బీజేపీ లార్జెస్ట్ సింగిల్ పార్టీగా అవతరించింది, అతిపెద్ద సింగిల్ పార్టీగా విన్ అయింది భారతీయ జనతా పార్టీ. 206 సీట్స్ గెలుచుకునింది. ఇక తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ దీదీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 81 సీట్స్ని గెలుచుకుని అపోజిషన్ పార్టీగా నిలిచింది, ప్రతిపక్ష పార్టీగా. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్స్, మరో 4 సీట్లు ఇతరులు గెలుచుకున్నారు. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది మ్యాజిక్ ఫిగర్ ఎంత? 294/2 + 1 రావాలి కదా మెజారిటీ. మ్యాజిక్ ఫిగర్ వెస్ట్ బెంగాల్కి 148. సో బీజేపీ కంఫర్టబుల్గా గవర్నమెంట్ని ఫామ్ చేయబోతూ ఉంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, బీజేపీ తొలిసారిగా వెస్ట్ బెంగాల్లో విన్ అయింది, ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతూ ఉంది. ఇక ఇటీవల వెస్ట్ బెంగాల్లో 2 ఫేజుల్లో ఎలక్షన్ జరిగింది కదా, మరి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏం ప్రాముఖ్యత? వెస్ట్ బెంగాల్లో 92.47% పోలింగ్ నమోదైంది, 92.47% ఓటింగ్ నమోదైంది. ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ వెస్ట్ బెంగాల్లో జరగడం ఇదే మొదటిసారి. సిన్స్ ఇండిపెండెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం హైయెస్ట్ ఎవర్ పోలింగ్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్, 92.47% అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరిక మీరు చూస్తే ఇక్కడ మనం జస్ట్ ఫోకస్ చేయాల్సింది, మొన్నటి వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ గారు పోటీ చేసిన భబానీపూర్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గంలో ఆమె ఓడిపోయారు. బీజేపీకి చెందిన సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు అన్న కీ పాయింట్ ఒకటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, తమిళనాడు ఎలక్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి నేను. ఇక్కడ మీరు చూస్తే వెస్ట్ బెంగాల్లో 294 సీట్స్ ఓవరాల్గా అసెంబ్లీ సీట్స్, కానీ 293 సీట్స్కి మాత్రమే ఇంకా రిజల్ట్స్ ప్రకటించారు. ఇంకా ఒక సీట్కి రిజల్ట్ ప్రకటించలేదు. ఫాల్తా అనే నియోజకవర్గానికి ఇంకా తీర్పు రావాలి. ఎందుకంటే మే 21న కొన్ని పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ జరగబోతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీపోలింగ్ ఆర్డర్ చేసింది. సో ఫాల్తా అనే నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఫలితం రాలేదు. ప్రస్తుతానికైతే 293 సీట్స్తోనే ప్రకటించాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్, తమిళనాడు ఎలక్షన్స్ విషయానికి వస్తే తమిళనాడులో మరి సినీ యాక్టర్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. బట్ మ్యాజిక్ ఫిగర్ అయితే రీచ్ కాలేదు. తమిళనాడు సీట్స్ ఎన్ని ఉన్నాయి? అసెంబ్లీ సీట్స్ 234. మ్యాజిక్ ఫిగర్ ఎంత రావాలి? 118 వస్తే సరిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ 118. బట్ సినీ యాక్టర్ విజయ్కి చెందిన పార్టీ టీవీకే తమిళగా వెట్రి కజగం పార్టీకి 108 సీట్సే వచ్చాయి. ఇంకా 10 అనేవి మరి ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తారో చూడాలి అలయన్స్ ద్వారా. మరి ఇక ఎన్డీఏ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి, ఎన్డీఏ కూటమి, అన్నా డిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి? ఇండియా అలయన్స్, ఇండియా కూటమిని నేతృత్వంలోని పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయి మనం ఒకసారి తెలుసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ ఇండియా అలయన్స్ అంటే అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అడగవచ్చు. పూర్తి పేరు ద ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ అనేది ఇండియా కూటమి అంటారు కదా.
కాంగ్రెస్ నేతృత్వంలోని వివిధ పార్టీల కూటమి 2023లో ఫార్మ్ అయింది ఎన్డీఏని ఎదుర్కోవడం కోసం. మరి ఇక మీరు చూస్తే తమిళనాడు ఎలక్షన్స్లలో సి జోసెఫ్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం 108 సీట్స్ గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మరి ఇండియా అలయన్స్లోని డిఎంకే పార్టీ ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రావిడ మున్నెత్ర కజగం పార్టీ 59 సీట్స్ గెలుపొందింది. ఇక ఎన్డీఏ కూటమిలోని అన్నా డిఎంకే 47 సీట్స్ గెలుపొందింది. అదర్స్కి 20 సీట్స్ వచ్చాయి ఇతరులకి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ విజయ్ ఏ కాన్స్టిట్యుయెన్సీల నుంచి పోటీ చేసి గెలిచాడో అది కూడా వీలైతే నోట్ చేసుకోండి. పెరంబూరు, తిరుచి ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలిచాడు. ఇక కేరళం విషయానికి వస్తే కేరళంలో 140 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ విన్నర్గా అవతరించింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజేతగా అవతరించింది. 10 ఏళ్ల పాటు కేరళంని పరిపాలించిన ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఓడిపోయింది. పినరై విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ఓడిపోయింది. ఇక మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే కేరళంలో 140 సీట్స్ గాను యూడిఎఫ్కి ఎన్ని వచ్చాయంటే యూడిఎఫ్కి 102 సీట్స్ వచ్చాయి, ఎల్డిఎఫ్కి 35 సీట్స్ వచ్చాయి, బీజేపీ ఖాతా తెరిచింది 3 సీట్లు వచ్చాయి. మరి ఇక్కడ మీరు చూస్తే ఆ యొక్క యూడిఎఫ్ కూటమిలోని కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్కి 63, సిపిఐ మార్క్సిస్ట్ పార్టీకి 26, ఐయుఎంఎల్ పార్టీకి 22 సీట్స్, అదర్స్కి 26 వచ్చాయి. బట్ మెయిన్గా మనకి ఈ రూలింగ్ పార్టీలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. మరి కేరళంకి మ్యాజిక్ ఫిగర్ ఎంత? 71. ఇక అస్సాం స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికి వస్తే అస్సాంలో 126 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ వరుసగా 3వసారి అధికారాన్ని చేపట్టబోతా ఉంది. ఈ 126లో బీజేపీ 82 సీట్స్ని విన్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 19 సీట్స్ని విన్ అయింది. మరి ఇక్కడ బీజేపీ ఒక్కటే పోటీ చేయలేదు అస్సాంలో, ఎన్డీఏ కూటమి. మరి ఆ ఎన్డీఏ కూటమిలో బీజేపీకి హైయెస్ట్గా 82 సీట్స్ వచ్చాయి. మరి ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్కి 10 సీట్స్ వచ్చాయి, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి 10 సీట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఓవరాల్గా మీరు చూస్తే బీజేపీకి 82, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్కి 10, అసోం గణ పరిషత్కి 10 సీట్స్, కాంగ్రెస్కి 19, అదర్స్కి 5. సో మరి హిమంత బిశ్వ శర్మ మరోసారి సీఎం అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. వరుసగా ఆయన 6వసారి అస్సాంలో విన్ అయ్యాడు బీజేపీ పార్టీ. ఇక యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. ఫైనల్గా ఇక్కడ కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పాటు కాబోతా ఉంది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఎన్డీఏలో ఏ పార్టీలు ఉన్నాయి, ఎన్డీఏ ఎన్ని సీట్లు గెలుచుకునింది. ఎన్డీఏ కూటమి 30కి గాను 18 అసెంబ్లీ సీట్స్ గెలుపొందింది. మరి ఇందులో మెయిన్ పార్ట్నర్ పార్టీ వచ్చేసి ప్రస్తుతం పుదుచ్చేరికి చీఫ్ మినిస్టర్గా ఉన్న ఎన్ రంగస్వామి గారికి చెందిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలుపొందింది. బీజేపీ 4 సీట్లు గెలుపొందింది, 16. అలానే ఎన్డీఏలోని మరో 2 మిత్రపక్షాలు ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెత్ర కజగం ఏఐడిఎంకే 1 సీటు గెలుచుకునింది, లక్ష్య జననాయక కచ్చి 1 సీటు గెలుపొందింది. సో ఓవరాల్గా 18 సీట్స్. ఇక అపోజిషన్ ఇండియా బ్లాక్ వచ్చేసి ఇండియా బ్లాక్లోని ద్రావిడ మున్నెత్ర కజగం డిఎంకే 5 సీట్స్ గెలుపొందింది, కాంగ్రెస్ 1 సీటు గెలుపొందింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క రూలింగ్ పార్టీల్లో ఏ పార్టీలు ఉన్నాయి, ఆ యొక్క మిత్రపక్షాలు ఏ ఉన్నాయి, ఆ ఫుల్ ఫామ్స్ అడుగుతారండి, ఆ పార్టీల పేర్ల యొక్క పూర్తి పేర్లు. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఇండియాకి నేపాల్కి మధ్య ఒక భూ వివాదం, ల్యాండ్ డిస్ప్యూట్, ల్యాండ్ టెరిటరీ డిస్ప్యూట్. లిపులెక్ కనుమ మీదుగా కైలాష్ మానస్ సరోవర్ యాత్రను నిర్వహించాలన్న
భారత్ చైనా ప్రణాళికను వ్యతిరేకించిన నేపాల్. లిపులెక్ కనుమ మీదుగా కైలాస్ మానస్ సరోవర్ యాత్రను నిర్వహించాలన్న ఇండియా చైనా ప్రణాళికను వ్యతిరేకించిన నేపాల్. ఇండియా కైలాస్ మానస్ సరోవర్ యాత్రని ప్రారంభించబోతా ఉంది. మరి ఈ కైలాస్ మానస సరోవర్ యాత్రకు నేపాల్ అబ్జెక్షన్ చెప్తా ఉంది, అభ్యంతరం చెప్తా ఉంది. మరి ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అంటే ఏంటి, ఎక్కడ ఉంది? కైలాస్ మానస్ సరోవర్ అనేది ఇది ముఖ్యంగా హిందువులకి ఒక ముఖ్యమైన పిలిగ్రిమేజ్ టూర్ అని చెప్పవచ్చు, ఆధ్యాత్మిక పర్యటన. కైలాస్ మానస్ సరోవర్ అనేది టిబెట్లోని చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్, టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలోని మానస్ సరోవర్ లేక్కి దగ్గరలో మౌంట్ కైలాస్ పర్వతం ఉంటుంది. మానస్ సరోవర్ సరస్సుకు సమీపంలో మౌంట్ కైలాస్ పర్వతం అనేది ఉంటుంది. మరి అక్కడికి జనరల్గా ఆ మౌంట్ కైలాస్ యాత్ర అనేది నాట్ ఓన్లీ హిందువులకి, బుద్ధులకి, అలానే జైన మతస్థులకి, అలానే బాన్ అనే మతస్థులకి ఒక ముఖ్యమైన పర్యటన అని చెప్పవచ్చు, ఆధ్యాత్మిక పర్యటన అని చెప్పవచ్చు. మరి మౌంట్ కైలాస్కి వెళ్ళాలి అంటే జనరల్గా 2 పాసెస్ ద్వారా వెళ్ళవచ్చు, 2 కనుమల మీదుగా. ఒకటి ఉత్తరాఖండ్లోని లిపులెక్ పాస్ ద్వారా మౌంట్ కైలాస్కి చేరుకోవచ్చు. మరొకటి సిక్కింలోని నాతూలా పాస్ గుండా, సిక్కింలోని నాతూలా కనుమ గుండా మౌంట్ కైలాస్కి చేరుకోవచ్చు. కానీ నేపాల్ ఏమని చెప్తా ఉందంటే ఆ యొక్క లిపులెక్ పాస్ అనేది అది మా భూభాగము, ఇది మా టెరిటరీ అని చెప్పేసి వాదిస్తూ ఉంది. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది లిపులెక్ పాస్ ఉత్తరాఖండ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, నాతూలా పాస్ సిక్కిం. మరిక మౌంట్ కైలాస్ యాత్ర విషయానికి వస్తే జనరల్గా ఈ యొక్క యాత్రని ఎప్పుడు నిర్వహిస్తారు? జనరల్గా ఎవ్రీ ఇయర్ జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఈ యాత్రని నిర్వహిస్తారు. మరి ఎవరు వెళ్ళవచ్చు ఎలిజిబిలిటీ అంటే జనరల్గా ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అలో ఉంటుంది, ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా 18 నుంచి 70 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే, అది కూడా ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతే, హెల్త్ టెస్టులు చేసిన తర్వాతే అనుమతి ఉంటుంది. అది కూడా ఇండియన్ సిటిజన్స్కి వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి. ఇక ఓసిఐ కార్డు హోల్డర్స్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డులు కలిగి ఉన్న వాళ్ళు, అలానే ఫారిన్ నేషనల్స్ విదేశీయులకి ఈ యాత్ర అనేది అనుమతి లేదు. మానస్ సరోవర్ యాత్ర వీళ్ళకి అలౌ లేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మౌంట్ కైలాస్, మానస్ సరోవర్ లేక్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టిబెట్ ఇలా ఉంటుందండి మౌంట్ కైలాస్ హిల్. భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపక కేంద్రంగా హజారీబాగ్. ఇండియాస్ ఫస్ట్ పెర్ల్ ఫార్మింగ్ క్లస్టర్గా జార్ఖండ్లోని హజారీబాగ్ని భారత ప్రభుత్వం నోటిఫై చేసింది, గుర్తించింది. మరి ఇక్కడ పెర్ల్ ఫార్మింగ్ క్లస్టర్, ముత్యాల పెంపక కేంద్రం అంటే ఏంటి? పెర్ల్స్ మనకి జ్యువెలరీ, ముత్యాల దండలు, ముత్యాల సరాలు అంటారు కదా. మరి ఆ ముత్యాల పెంపకాన్ని ప్రోత్సహించాలి, ఈ ముత్యాల తయారీని ప్రోత్సహించాలి అని చెప్పేసి జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతాన్ని గుర్తించారు ఇండియాస్ ఫస్ట్ పెర్ల్ ఫార్మింగ్ క్లస్టర్గా. ఇక్కడ ఫస్ట్ మనకి పెర్ల్ ఏ విధంగా ఫార్మ్ అవుతుందో ఒకసారి తెలుసుకోవాలండి, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. కొన్ని రకాల సముద్ర జీవులు, ముఖ్యంగా కొన్ని రకాల మొలస్కాలు, కొన్ని రకాల మెరైన్ యానిమల్స్, సముద్ర జీవులు ఈ యొక్క పర్ల్స్ని ఉత్పత్తి చేస్తాయి. ఏ విధంగా ఫార్మ్ అవుతాయంటే ఇవి చూసే ఉంటారు, నదుల దగ్గర, సముద్రాల దగ్గర ఇవి ఉంటాయి, ఆల్చిప్పలు అంటారు కదా. ఈ యొక్క ఆల్చిప్పలు ఏవైతే ఉంటాయో వీటిలోకి కొన్ని రకాల పారాసైట్స్, కొన్ని రకాల సూక్ష్మజీవులు కావచ్చు, లేదంటే ఏదైనా బయట నుంచి ఏదైనా ఫుడ్ అవి తిన్నప్పుడు జనరల్గా ఆ యొక్క వాటి శరీరంలోకి వెళ్ళినప్పుడు న్యాచురల్గా వాటి యొక్క రోగనిరోధక వ్యవస్థ అలర్ట్ అయ్యి కొన్ని రకాల లేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ లేయర్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అది కాలక్రమేణా పెర్ల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫార్మ్ అవుతాయి వాటి బాడీలో, ముత్యాలు. సో మెయిన్గా హిరియోప్సిస్ కుమింగి అనే ఒక రకమైన సముద్ర జీవి ఈ హై క్వాలిటీ పర్ల్స్ని ఉత్పత్తి చేస్తుంది. సో మరి ఇక్కడ దీన్ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఈ యొక్క మత్స్య శాఖ విభాగము హజారీబాగ్ని
భారతదేశం మొట్టమొదటి ముత్యాల పెంపక కేంద్రంగా గుర్తించింది. తద్వారా మరి వీటిని ఉత్పత్తి చేయడం అంటే వీటిని వీటికి అవసరమైన మెటీరియల్స్, వీటికి అవసరమైన సబ్స్టెన్సెస్ని వాటి యొక్క శరీరంలోకి పంపించి ఆ పర్ల్స్ని ఉత్పత్తి చేసే ప్రక్రియని కొనసాగిస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక డెంటల్ మెడిటెక్ స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ హబ్. భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక డెంటల్ మెడిటెక్ స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ హబ్. ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ డెంటల్ మెడిటెక్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్లో లాంచ్ చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్. మరి ఏంటిది? భారతదేశం మొట్టమొదటి డెంటల్ మెడిటెక్ స్టార్టప్ అంటే ఈ యొక్క డెంటల్ రంగంలో, ఈ యొక్క దంత వైద్య రంగంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడం కోసం ఒక ప్రత్యేకంగా ఒక డెంటల్ మెడిటెక్ స్టార్టప్ని ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు మనం చూస్తే జనరల్గా మనకి డెంటల్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటి వరకు మనకి దంత వైద్య రంగానికి సంబంధించి అవసరమయ్యే ఎక్విప్మెంట్, అవసరమయ్యే పరికరాలు ఏవైతే ఉంటాయో మనము సుమారుగా 85 to 90% అనేవి మనము ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాము, దిగుమతి చేసుకుంటా ఉన్నాం, వేరే దేశాలపైన ఆధారపడతా ఉన్నాం. సో అలా కాకుండా మనకంటూ డెంటల్ స్టార్టప్ కంపెనీస్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఇన్నోవేషన్ హబ్ని లాంచ్ చేశారు. మరి ఎవరు లాంచ్ చేశారు అంటే ఆ కంపెనీ పేరు ఏంటి అంటే డెంటిక్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. డెంటిక్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. 6 ఉద్యానవన పంటలను ప్రోత్సహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఫార్మర్స్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయాలి, రైతుల ఆదాయాన్ని పెంచాలి అని చెప్పేసి 6 హార్టికల్చర్ క్రాప్స్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. 6 ఉద్యానవన పంటల్ని ప్రోత్సహించబోతూ ఉంది. మనకి ఉద్యానవన పంటలు అంటే ఏంటివి? హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఇటువంటివన్నీ వస్తాయి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 6 రకాల ఉద్యానవన పంటల్ని ప్రోత్సహించబోతా ఉంది. అవేంటో తెలుసుకోవాలా. ఆ 6 హార్టికల్చర్ క్రాప్స్ వచ్చేసి మ్యాంగో, బనానా, టొమాటో, పొమగ్రనేటు, స్వీట్ లైము, పపాయ. మామిడికాయలు, అరటిపళ్ళు, టొమాటో, దానిమ్మ పళ్ళు, స్వీట్ లైమ్ అంటే చీనీకాయలు, సీనాకాయలు అంటారు రాయలసీమ అటు సైడు, సీనాకాయలు, బత్తాయికాయలు, అలానే పపాయ, బొప్పాయి పండు. సో ఈ 6 క్రాప్స్ని ప్రమోట్ చేయబోతూ ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీనికి సంబంధించి లాజిస్టిక్స్ నెట్వర్క్ని కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు. లాజిస్టిక్స్ వ్యవస్థ. లాజిస్టిక్స్ అంటే మౌలిక వసతులు. ఇప్పుడు ఒక పంట పండించిన తర్వాత, ఇప్పుడు అరటిపళ్ళు కానీ లేదంటే ఈ యొక్క మ్యాంగోస్ కానీ వీటిని పండించిన తర్వాత ఇమ్మీడియట్గా వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఈ యొక్క ఆహార శుద్ధి పరిశ్రమలకు తీసుకొని వెళ్ళి వాటికి వాల్యూ అడిషన్ చేయాలి, లేకపోతే పంట అనేది వేస్ట్ అవుతుంది. సో దానికోసం ఆ లాజిస్టిక్స్ నెట్వర్క్ని కూడా డెవలప్ చేయబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 2026-27 స్టేట్ బడ్జెట్లో ఈ హార్టికల్చరల్ క్రాప్స్ని ప్రమోట్ చేయడం కోసం, ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం కోసం 1223.86 crore కేటాయించింది. 1223.86 కోట్లు కేటాయించింది. ఇక దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న పండ్లల్లో, దేశవ్యాప్తంగా పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంది. కంట్రీస్ టోటల్ ఫ్రూట్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా పపాయ, ఆయిల్ పాము, కోకోవా, కోకోనట్టు, పపాయ, ఆయిల్ పాము, కోకోనట్టు, టొమాటో ప్రొడక్షన్లో ఈ 5 రకాల పంటల ఉత్పత్తిలో ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక చిల్లీ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది దేశంలో. అంటే ఏంటి? మిరప ఉత్పత్తిలో. సో ఈ విధంగా హార్టికల్చర్ని ప్రమోట్ చేయడం కోసం ఏపీ గవర్నమెంట్ తీసుకుంటా ఉన్న చర్యలు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ 6 హార్టికల్చర్ క్రాప్స్ అనేవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 180 కోట్లతో సిఆర్ట్ అబ్జర్వేటరీ. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 180 కోట్లతో సిఆర్ట్ అబ్జర్వేటరీ. ఆంధ్ర యూనివర్సిటీలో 180 crore సిఆర్ట్ అనే ఒక అబ్జర్వేటరీని
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మేనేజ్మెంట్ పూణే సంస్థ ఏర్పాటు చేయబోతోంది సిఆర్ట్ అబ్జర్వేటరీ. ఫస్ట్ ఇక్కడ సిఆర్ట్ అంటే ఏంటో తెలుసుకుందామండి. సిఆర్ట్ అనేది ఇది ఒక వెదర్ రీసెర్చ్, వాతావరణ పరిశోధనకు సంబంధించి వాతావరణ సమాచారాన్ని ముందుగానే అందించడానికి ఏర్పాటు చేయబోతా ఉన్న ఒక అబ్జర్వేటరీ. సిఆర్ట్ అంటే ఇది కోస్టల్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్. కోస్టల్ అట్మాస్ఫరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేయబోతా ఉన్నారు, ఏర్పాటు చేశారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణే మహారాష్ట్ర. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణే సంస్థ. మరి ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మిషన్ మౌసమ్ అనే ప్రాజెక్ట్ కింద, మిషన్ మౌసమ్ అనే ప్రాజెక్ట్ కింద దీన్ని ఏర్పాటు చేసింది. మరి ఏంటి అసలు ఈ సిఆర్ట్ అబ్జర్వేటరీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాతావరణ పరిశోధనకు సంబంధించి వాతావరణ సమాచారాన్ని ముందుగానే అంచనా వేసి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ఒక అబ్జర్వేటరీ. వెదర్ ఫోర్కాస్టింగ్, వెదర్ అలర్ట్స్ని ముందుగానే ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేసిన ఒక అబ్జర్వేటరీ. ఇందులో భాగంగా అడ్వాన్స్డ్ వెదర్ స్టేషన్స్ని అటువంటి వాటిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ని లాంచ్ చేసిందండి. టీజీ ఆర్గానిక్స్ యాప్. టీజీ ఆర్గానిక్స్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని తెలంగాణ ప్రభుత్వము లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశము తెలంగాణలో ఉన్న ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి. తెలంగాణలోని ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉన్న ఫార్మర్స్కి కస్టమర్స్తో లింకేజ్ కల్పించాలి, కస్టమర్స్తో వాళ్ళని అనుసంధానించాలి అని చెప్పేసి ఒక యాప్ని లాంచ్ చేసింది. దాని పేరే టీజీ ఆర్గానిక్స్ యాప్. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ ఇండియాలో చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆర్గానిక్ ఫార్మింగ్ అంత ఈజీ కాదు, ఖర్చు ఎక్కువతో కూడుకున్నది. వాళ్ళకి సరైన మార్కెటింగ్ సదుపాయాలు ఉండవు. సో మరి ఇప్పుడు టీజీ ఆర్గానిక్స్ యాప్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలా బెనిఫిట్ అంటే తెలంగాణలో ఎవరైతే ఆర్గానిక్ ఫార్మర్స్ ఉంటారో ఆర్గానిక్ ఫార్మర్సు వాళ్ళు ఉత్పత్తి చేసిన పంట ఏదైతే ఉంటుందో ఆ పంట వివిధ రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ వివిధ రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఆ యాప్లో వాళ్ళు పొందుపరచవచ్చు. మా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి కస్టమర్స్ డైరెక్ట్గా ఆ యాప్ని యూస్ చేసుకొని ఆ యొక్క ఆర్గానిక్ ఫార్మర్ లొకేషన్ ఎక్కడ ఉంది, అతని యొక్క ఫోన్ నెంబర్ కావచ్చు, అతనికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు కస్టమర్స్. తద్వారా డైరెక్ట్గా ప్రోడక్ట్స్ని కొనవచ్చు. ఇప్పటివరకు టీజీ ఆర్గానిక్స్ యాప్లో 500 ఆర్గానిక్ రైతులు నమోదు చేసుకున్నారు. 100 ఆర్గానిక్ ప్రోడక్ట్ల వివరాలు ఇందులో ఉన్నాయి. 100 టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటండి? కెమికల్ ఫర్టిలైజర్స్ ఉపయోగించకుండా చేసే వ్యవసాయం. భారతదేశంలో మొట్టమొదటి ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్, భారతదేశం మొట్టమొదటి పూర్తి స్థాయి ఆర్గానిక్ స్టేట్ ఏది? మనం చాలాసార్లు తెలుసుకున్నాం, సిక్కిం. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ సిక్కిం. భారత ప్రభుత్వం పరంపరగత్ కృషి వికాస్ యోజన అనే ఒక స్కీమ్ను కూడా లాంచ్ చేసింది. ఇండియాలో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం పరంపరగత్ కృషి వికాస్ యోజన అనే స్కీమ్ను కూడా. సో గుర్తుపెట్టుకోండి, టీజీ ఆర్గానిక్స్ యాప్ కనెక్ట్స్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ విత్ కస్టమర్స్. నిన్న May 4th ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఈ యాప్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యొక్క ధరల్ని రైతులే స్వయంగా నిర్ణయిస్తారు. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ని ఫార్మర్స్ డైరెక్ట్గా డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అండి. గత 7 ఏళ్లలో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులుగా 21 మందిని ప్రకటించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. గత 7 ఏళ్లలో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులుగా 21 మందిని ప్రకటించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ సంస్థ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాస్ట్ 7 yearsలో 21 మెంబర్స్ని ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్గా డిక్లేర్ చేసింది. లాస్ట్ 7 yearsలో 21 మెంబర్స్ని ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్, ఆర్థిక నేరస్తులుగా ఈడీ ప్రకటించింది. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని ప్రకటించింది అంటే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఇటువంటి వాళ్ళని. వీళ్ళు డబ్బులు తీసుకొని ఉంటారు, ఎగ్గొట్టేసి వేరే దేశాలకు వెళ్ళిపోతారు కదండి, ఇక రారు ఇండియాకి. వాళ్ళపైన అరెస్ట్ వారెంట్లు కూడా ఉంటాయి.
కానీ ఇండియాకి రారు. అటువంటి వాళ్ళని ఆర్థిక నేరస్తులు అంటారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్లో యూపీఎస్సీ ఎసెన్షియల్స్ అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ వాడు యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ఇట్లా నాలెడ్జ్ నగ్గెట్ ఆఫ్ ద డే అనే పేరుతో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇస్తూ ఉంటాడు. మనం అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి హెల్ప్ అవుతుంది. మరి ఇక్కడ ఫోకస్ చేస్తే ఫస్ట్ ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటే ఎవరు? ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటే ఎవరు ఏంటంటే తెలుగులో నేరస్తుడు. మరి ఇక్కడ ఎఫ్ఈఓ అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ లాండరింగ్ నేరాలని కంట్రోల్ చేయాలని చెప్పేసి, ఈ బ్లాక్ మనీ నల్లధనానికి సంబంధించిన నేరాలను కంట్రోల్ చేయాలని చెప్పేసి 2018లో ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్, ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ చట్టం ప్రకారము ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా ఎవరిని డిక్లేర్ చేస్తారు, ఎవరిని ప్రకటిస్తారో మనకి ఐడియా ఉండాలి. ఎవరైతే లోన్స్ అటువంటివి తీసుకొని ఉంటారు కదా, కొన్ని రకాల ఆర్థిక నేరాలలో చిక్కుకొని ఉంటారో వాళ్ళని ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్గా గుర్తిస్తారు. మరి ఎవరిని గుర్తిస్తారు అంటే ఎవరైతే 100 crore లేదా అంతకంటే ఎక్కువ తీసుకొని 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక నేరాలలో చిక్కుకొని వాళ్ళు మన దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు అలానే వాళ్ళకి తిరిగి భారతదేశానికి తిరిగి రారు, వాళ్ళపైన కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసి ఉంటుంది. అటువంటి వాళ్ళని ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా డిక్లేర్ చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అడుగుతుంది ఈ యొక్క స్పెషల్ కోర్టుని, పలానా వ్యక్తుల్ని ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా గుర్తించండి అని చెప్పేసి. ఏ పర్సన్ అయితే కొన్ని రకాల ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఆర్థిక నేరాలలో చిక్కుకొని ఉంటాడో అతను 100 crore లేదా అంతకంటే ఎక్కువ 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ డబ్బుల్ని కట్టకుండా ఎగ్గొట్టేసి అదర్ కంట్రీకి వెళ్ళిపోయి ఇక ఇండియాకి తిరిగి రాకుండా ఉంటాడో, అలానే అతని పైన అరెస్ట్ వారెంట్ ఉంటుందో అలాంటి పర్సన్ని ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా డిక్లేర్ చేస్తారు. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్ 2018. మరి వాళ్ళు వెళ్ళిపోతారు, ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా డిక్లేర్ చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సంస్థ వాళ్ళ ఆస్తులు, బినామీ ఆస్తులు కావచ్చు, వాళ్ళ యొక్క బినామీ ప్రాపర్టీస్ కావచ్చు, అలానే ఫారిన్ కంట్రీస్ అబ్రాడ్ విదేశాల్లో ఉన్న వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ అసెట్స్ని కూడా సీజ్ చేయవచ్చు, అటాచ్ చేయవచ్చు. అంటే ఏంటి? స్వాధీనం చేసుకోవచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఏ టైప్ ఆఫ్ ఆస్తులపైన వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, ఏ టైప్ ఆఫ్ అసెట్స్ని వాళ్ళు అటాచ్ చేస్తారు అంటే స్థిరాస్తులు మరియు చరాస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చు. స్థిరాస్తులు అంటే ఇమ్మూవబుల్ అసెట్స్. స్థిరాస్తులు అంటే ఏంటివి? భూమి అటువంటివి, ల్యాండ్. మూవబుల్ అసెట్స్ అంటే చరాస్తులు అంటే ఏంటివి? కార్లు, బైకులు, మూవబుల్ అసెట్స్ అటువంటివి. సో ఇవి మనకి సరిపోతాయండి. ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్ 2018 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఎకానమీలో అంటే బేసిక్ డెఫినేషన్సే అడుగుతాడు. సో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా అటువంటి వాళ్ళని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ప్లాంట్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ మిథనాల్ ప్లాంట్. మరి భారతదేశం మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ప్లాంట్ని గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ వద్ద నిర్మిస్తూ ఉన్నారు. గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్, దీన్నే గతంలో కాండ్లా పోర్ట్గా పిలిచేవాళ్ళు, ఆ పోర్టులో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ యొక్క గ్రీన్ మెథనాల్ ప్లాంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. మనం ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకోవాలా. మరి ఇక్కడ ఫస్ట్ గ్రీన్ మిథనాల్ అంటే ఏంటి? ఇది ఒక రెన్యూబుల్ ఫ్యూయల్, దాన్ని ఏమంటారు, పునరుత్పాదక శక్తి వనరు, ఒక లిక్విడ్ ఫ్యూయల్ అని చెప్పవచ్చు, ఒక ద్రవ ఇంధనము. ముఖ్యంగా ఈ గ్రీన్ మిథనాల్ని ఈ యొక్క షిప్పింగ్ ఇండస్ట్రీలో, నౌకా రంగంలో దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు, మెరైన్ ఫ్యూయల్గా ఉపయోగిస్తారు. తద్వారా షిప్పింగ్ సెక్టార్లో కార్బన్ ఎమిషన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, నౌకా రంగంలో కర్బన ఉద్గారాలు అనేవి తగ్గుతాయి. మరి ఇప్పుడు గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ ఏదైతే ఉందో, దీన్ దయాల్ పోర్ట్ వద్ద ఉన్న ఈ యొక్క
గ్రీన్ మెథనాల్ ప్లాంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఈ గ్రీన్ మిథనాల్ని ఎలా ఉత్పత్తి చేస్తారు? బయోమాస్ నుంచి. బయోమాస్ అంటే జీవ వనరులు, బయలాజికల్ రిసోర్సెస్, అంటే కొన్ని రకాల మొక్కలు, కొన్ని రకాల కలుపు మొక్కలు, అటువంటి వాటిని ఉపయోగించి, గ్రీన్ హైడ్రోజన్ని ఉపయోగించి, అలానే వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తారు కదా, క్యాప్చరింగ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అంటారు. క్యాప్చరింగ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, మనకి కొన్ని టెక్నిక్స్ ద్వారా అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని క్యాప్చర్ చేస్తారు. దాన్నే కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. కార్బన్ సీక్వెస్ట్రేషన్. సో వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని సంగ్రహించి, అలానే గ్రీన్ హైడ్రోజన్ని ఉపయోగించి, అలానే బయోమాస్ అంటే ఈ మొక్కలు, వివిధ రకాల కలుపు మొక్కలు ఉంటాయి కదా, వాటిని గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఈ గ్రీన్ మెథనాల్ని ఉత్పత్తి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రెన్యూబుల్ లిక్విడ్ ఫ్యూయల్, ద్రవ ఇంధనం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ వీళ్ళు ఒక పైలట్ ప్రాజెక్టు లాంచ్ చేశారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే గుజరాత్లోని కచ్ ప్రాంతంలో బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి. మనం డిస్కస్ చేసుకున్నాం. బన్నీ గడ్డి భూములు. ఆ బన్నీ గడ్డి భూముల్లో ఒక కలుపు మొక్క విపరీతంగా ఉంది. దాని పేరే ప్రొసోపిస్ జూలిఫ్లోరా అనే ఒక వీడ్ స్పీషీస్. వీడ్ అంటే కలుపు మొక్క, పిచ్చి మొక్క. మరి ఆ ప్రొసోపిస్ జూలిఫ్లోరాని వీళ్ళు బయోమిథనాల్గా రూపాంతరం చెందించబోతా ఉన్నారు. దీని నుంచి వీళ్ళు ఆ గ్రీన్ మెథనాల్ని ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు, ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. సో దీన్ని ఫైనల్గా వీళ్ళు మ్యారిటైమ్ ఫ్యూయల్గా ఉపయోగిస్తారు, సముద్ర ఇంధనంగా ఉపయోగిస్తారు. మరి ఎందుకు షిప్లలో ఇటువంటి ఇంధనాన్ని వాడాలి అంటే, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఒక టార్గెట్ పెట్టింది. 2050 కల్లా, 2050 కల్లా ఈ షిప్పింగ్ ఇండస్ట్రీలో, ఈ నౌకా నిర్మాణ రంగంలో నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి, అంటే ఈ కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టింది. అందులో భాగంగా వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రొసోపిస్ జూలిఫ్లోరా, భారతదేశం మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే మనకి సరిపోతుంది. మరి బయో ఇథనాల్ అనేది ఉంది కదా, బయో ఇథనాల్ అది వేరా అంటే అది వేరు, కానీ రెండు కూడా రెన్యూబులే, రెండు కూడా పునరుత్పాదక శక్తి వనరులే. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో భారతదేశపు 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో భారతదేశపు 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సెటప్ చేయబోతున్నారు. 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. 5వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ఉత్పత్తి యూనిట్, ఒక ప్లాంట్. మరి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ పేరేంటి? దీని పేరు వచ్చేసి అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అండి, అసలు 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అంటే ఏంటి? స్టెల్త్ ఫైటర్స్ అంటే ఏంటండి? యుద్ధ విమానాలు. స్టెల్త్ టెక్నాలజీ అంటే శత్రు దేశాల రేడార్ కంటికి కూడా చిక్కవు, దాన్నే స్టెల్త్ టెక్నాలజీ అంటారు. ఫారిన్ కంట్రీస్ యొక్క రేడార్ కూడా మన ఫైటర్ జెట్స్ని డిటెక్ట్ చేయలేవు, అలాంటి వాటినే స్టెల్త్ ఫైటర్ జెట్స్ అంటారు. మరి 5th జనరేషన్ అంటే ఇక ఇది అత్యాధునిక తరము 5th జనరేషన్. మనం LCA తేజాస్ డిస్కస్ చేసుకున్నాం. LCA తేజాస్ కూడా యుద్ధ విమానమే, కానీ ఇది 4.5 జనరేషన్. మరి ఇప్పుడు ఈ అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో ఏర్పాటు చేయబోతోంది DRDO సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనికోసం DRDOకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 600 ఎకర్స్ కేటాయించింది, 600 ఎకరాలు కేటాయించింది. మరి ఎన్ని వేల కోట్లతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది DRDO అంటే అప్రాక్సిమేట్లీ 15,000 కోట్లు, 15,000 crore. ఇక్కడ 1 lakh crore అన్నారు కదా సార్ అంటే 15,000 కోట్లతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లోకి, భారత రక్షణ రంగంలోకి సుమారుగా 1,00,000 కోట్ల వరకు ఆ తర్వాత మళ్ళీ పెట్టుబడులనే వస్తాయి. అంతే కదా, 100 రూపాయలు పెట్టి మనం ఏదైనా ఒక చిన్న కిరాణా కొట్టు ఏదైనా పెట్టినాం అనుకో, మెల్లమెల్లగా వేరే వాళ్ళు కానీ వచ్చి పెట్టుబడులు పెట్టవచ్చు, అది కాస్త రీటైల్ మార్ట్ అవ్వచ్చు అట్లా. సో DRDO అయితే 15,000 crore దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఫర్దర్గా
ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లోకి 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు రావచ్చని చెప్పేసి అంచనా. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ యొక్క ఏఎంసీఏ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 140 స్టెల్త్ ఫైటర్ జెట్లను ఉత్పత్తి చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి ఒక ప్లాను. మరి దీన్ని ఎవరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు? ఇండిజీనస్గా, స్వదేశీయంగా. మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. ఈ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సంస్థ 3 ప్రైవేటు భారతీయ కంపెనీలు, మూడు భారతీయ ప్రైవేట్ కంపెనీల సహకారంతో ఉత్పత్తి చేయబోతూ ఉంది. మరి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫైటర్ జెట్కి అవసరమైన డిజైన్ని అందిస్తుంది. డిజైను అలానే ఈ ఫైటర్ జెట్కి అవసరమైన పరికరాల అసెంబ్లింగ్, ఆ మాడ్యూల్స్ అసెంబ్లింగ్ ఈ ఏడిఏ సంస్థ అందిస్తుంది. మరో 3 ప్రైవేట్ కంపెనీలు ఇందులో ఏవి పాలు పంచుకుంటా ఉన్నాయంటే ఎల్ఎన్టీ సంస్థ, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, మరొకటి భారత్ ఫోర్జ్ లిమిటెడ్. సో ఈ 3 కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్, తయారీ భాగస్వామ్యులు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఏడిఏ సంస్థ డిజైన్ చేస్తుంది, ఆ యొక్క మాడ్యూల్స్ని అసెంబ్లింగ్ చేస్తుంది, ఆ పరికరాలని సమకూరుస్తుంది. ఫైనల్గా ఉత్పత్తి మాత్రం పుట్టపర్తిలో జరగవచ్చు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్టు ట్విన్ ఇంజన్, ఇందులో 2 ఇంజన్లు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. అదే ఎల్సీఏ తేజాస్ అయితే 1 ఇంజనే. మరి ఇక్కడ ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సినది, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అమెరికాకు సంబంధించి F-22 ర్యాప్టార్, అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసే F-22 ర్యాప్టార్ ఫైటర్ జెట్టు, అలానే F-35 ఫైటర్ జెట్టు, అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసే F-35 ఫైటర్ జెట్టు, ఇవి 2 కూడా 5th జనరేషనే. అలానే రష్యాకు చెందిన సుఖోయ్ 57 కూడా 5th జనరేషన్. అలానే చైనాకు చెందిన చెంగ్డు J-20 కూడా 5th జనరేషనే. మరి మనము రష్యా నుంచి సుఖోయ్ 13 కూడా మనము దిగుమతి చేసుకుంటా ఉన్నాం కదా. సుఖోయ్ 30 5th జనరేషన్ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సుఖోయ్ 30 నాట్ 5th జనరేషన్. సో ఇది చాలా ఎనఫ్ అండి ఇన్ఫర్మేషన్ డిఫెన్స్కి సంబంధించి. హోప్ఫుల్లీ నేనైతే ఈ సంవత్సరం యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇప్పుడు May 24 జరగబోతుంది కదా, యూపీఎస్సీ 2026, ఈ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొద్దిగా బర్నింగ్ టాపిక్ కాబట్టి చూడాలి, వస్తే మన అదృష్టము. నెక్స్ట్ వన్, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రారంభించిన అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు. మనం చూస్తూ ఉన్నాం వెస్ట్ ఏషియా క్రైసిస్, పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఈ యొక్క హార్ముజ్ జలసంధి అంతా కూడా సంక్షోభంలో ఉంది. ఇరాన్, అమెరికా ఈ హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తూ ఉన్నాయి. మెయిన్గా ఇరాన్ అటాకులు చేస్తూ ఉంది. సో మరి ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తెరవాలి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఉన్న అమెరికన్ షిప్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికన్ ఆయిల్ గ్యాస్ షిప్స్కి సేఫ్గా అమెరికాని చేర్చాలి, వాటిని గైడ్ చేయడం కోసం అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే ఒక ప్రాజెక్ట్ని నిన్న లాంచ్ చేసింది. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏంటి అసలు. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక ఇంటర్నేషనల్ చోక్ పాయింట్, అంటే ఇంధన రంగానికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన పాయింట్. జలసంధి ఇది ఒక వాటర్ బాడీ. మీరు చూస్తే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇక్కడ ఉంటుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపే ఒక వాటర్ బాడీ. పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపే ఒక జల సంధి. ఇక గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి నార్త్న, ఉత్తర దిక్కున ఇరాన్ ఉంది, సౌత్లో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, ఒమన్ కంట్రీ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని లింక్ చేసే ఒక జలసంధి. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా రవాణా కాబడతా ఉన్న లిక్విఫైడ్ గ్యాసులో 30% మరియు ప్రపంచవ్యాప్తంగా రవాణా కావించబడతా ఉన్న ఆయిల్లో 25% ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తూ ఉంది. వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్న లిక్విఫైడ్ గ్యాస్లో 30%, అలానే వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్న క్రూడ్ ఆయిల్లో 25% ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారానే పాస్ అవుతుంది. మెయిన్గా ఏషియన్ కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్కి ఇది చాలా కీలకం. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అమెరికా మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి సంబంధించి భారత ప్రభుత్వం కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఇంధన సంరక్షణ కోసం, ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఆపరేషన్ ఊర్జా సురక్ష అనే యాప్ని ఇండియన్ నేవీ లాంచ్ చేసిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం ఇటీవల. ఇండియన్ నేవీ ఏం ఆపరేషన్ లాంచ్ చేసింది? ఆపరేషన్ ఊర్జా సురక్ష. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫుజైరా అనే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ మ్యాప్లో ఫుజైరా. ఈ ఫుజైరా అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక ప్లేస్ అండి. ఈ ఫుజైరా ప్రాంతంలో పెట్రోలియం ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఇండస్ట్రియల్ ప్లాంట్స్. బట్ ఇరాన్ ఈ ఫుజైరా సిటీ పైన, ఫుజైరా ప్లాంట్స్ పైన అటాక్ చేసింది. భారతదేశం దాన్ని ఖండించింది, ఇండియా కండెమ్ చేసింది. ఈరోజు పేపర్లో ఉంది. ఫుజైరా యుఏఈలోని ఒక ప్లేస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. స్పెషల్ 301 రిపోర్ట్ని విడుదల చేసే కంట్రీ ఏది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశాన్ని ఈ రిపోర్టులో ఏ జాబితాలో ఆ దేశం ఉంచింది? ఈ స్పెషల్ 301 రిపోర్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్ ఏంటి? పర్పస్ ఏంటి? ఏ కంట్రీ రిలీజ్ చేస్తుంది? ఇండియాని ఏ లిస్టులో ఉంచింది ఆ కంట్రీ? ట్రై చేయండి. ఇక నేను అడిగిన క్వశ్చన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 ఈ యొక్క జర్నలిజానికి స్వేచ్ఛ ఉందా లేదా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఫ్రాన్స్లోని ప్యారిస్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారము టాప్ ప్లేస్లో నార్వే ఉంది, సెకండ్ ప్లేస్లో నెదర్లాండ్స్, థర్డ్ ప్లేస్లో ఈస్టోనియా కంట్రీ. అంటే నార్వేలో జర్నలిజానికి అత్యంత స్వేచ్ఛ ఉంది. మరి ఇండియా ర్యాంకు 157. 2026 ఇండెక్స్లో. 2025 ఇండెక్స్లో ఇండియా ర్యాంకు 151. అంటే ఇప్పుడు ఇంకా 6 ప్లేస్లు మనం దిగజారినాము. ఇక మరి ఎన్ని దేశాలని పరిగణలోకి తీసుకున్నారంటే 180 కంట్రీస్ని కన్సిడర్ చేయడం జరిగింది. మరి లాస్ట్ ప్లేస్లో ఎరిత్రియా అనే కంట్రీ నిలిచింది 180వ స్థానంలో. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎవ్రీ ఇయర్ విడుదల చేసే రిపోర్ట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. పులిట్జర్ 2026 బహుమతిని గెలుచుకున్న 2 భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ ఇల్లుస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ కేటగిరీలో గెలుచుకున్నారు. 2026 ఎలక్షన్స్ రిజల్ట్స్. లిపులెక్ పాస్ మీదుగా కైలాస్ మానసరోవర్ యాత్రను నిర్వహించాలన్న ఇండియా చైనా ప్రణాళికను వ్యతిరేకించిన నేపాల్. లిపులెక్ పాస్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. భారతదేశం మొట్టమొదటి ముత్యాల పెంపక కేంద్రంగా హజారీబాగ్, జార్ఖండ్. ఇండియాస్ ఫస్ట్ పెర్ల్ ఫార్మింగ్ క్లస్టర్ హజారీబాగ్, జార్ఖండ్. భారతదేశం మొట్టమొదటి డెంటల్ మెడిటెక్ స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్లో ఏర్పాటు చేశారు. 6 హార్టికల్చరల్ క్రాప్స్ని ప్రోత్సహించనున్న ఏపీ గవర్నమెంట్. ఆ క్రాప్స్ వచ్చేసి మ్యాంగో, బనానా, టొమాటో, పొమగ్రనేట్, స్వీట్ లైము, పపాయ. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 180 కోట్లతో సిఆర్ట్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేసిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ, పూణే, మహారాష్ట్ర. టీజీ ఆర్గానిక్స్ యాప్ని లాంచ్ చేసిన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలోని ఆర్గానిక్ ఫార్మర్స్ని కస్టమర్స్తో లింక్ చేసే ఒక యాప్. గత 7 ఏళ్లలో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులుగా 21 మందిని ప్రకటించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. భారతదేశం మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ప్లాంట్ గుజరాత్లోని దీన్ దయాల్
పోర్ట్. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో భారతదేశపు 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రారంభించిన అమెరికా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.